ఎట్టకేలకు అఘోరి అరెస్ట్. సో అఘోరి, లేడీ అఘోరి, లిప్స్టిక్ అఘోరి, ట్రాన్స్జెండర్ అఘోరి అని ఇలా పలు పేర్లతో పిలిచే అఘోరి ఇప్పుడు ఫైనల్గా యూపీలో అరెస్ట్ అయితే అయిపోయింది. యూపీ నుండి కేదార్నాథ్ వెళ్ళే రూట్లో అయితే సైబరాబాద్ పోలీసులు 2 బృందాలుగా విడిపోయి అక్కడ ఈ అఘోరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా అసలు ఈ అఘోరిని మనం అఘోరి అని పిలవడమే మానేయాలి. ఎందుకంటే అఘోరాలు, మనం అఘోరీలు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు అనేది అయితే మనము చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. అసలు అఘోరాలు అనేది బయటకే రారు. ఎప్పుడో ఏదైనా సమస్య వస్తుంది అనే సమయంలోనే, లేదంటే ఒక సమస్య వచ్చింది అనే సమయంలోనే ఈ అఘోరీలు మాత్రం వస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ లేడీ అఘోరి గురించి మనం ముందుగా ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే గనక, సో ఇతని పేరు ఏలూరి శ్రీనివాస్, వీళ్ళ నాన్న పేరు ఏలూరి చిన్నయ్య, వీళ్ళ అమ్మ పేరు ఏలూరి చిన్నక్క. అయితే ఇతను వీళ్ళ తల్లిదండ్రులకి మొత్తం 5 అంటే 4 కొడుకులు, అదే విధంగా ఒక కూతురు. సో ఇతను వచ్చేసి మిడిల్ వ్యక్తి. ఇతను ఏం చేస్తాడు, మా చిన్నప్పుడే 4th క్లాస్లో ఉన్నప్పుడే పారిపోతాడు ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ ఎక్కువ తెలంగాణలోనే చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటాడు. ఎక్కువ వేములవాడ ఏదైతే ఉందో, వేములవాడ దేవస్థానం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల పరిసరాల్లో అక్కడనే తిరుగుతూ ఉంటాడు. దాని తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్కి వస్తాడో, ఇది ఎప్పుడు వస్తాడో హైదరాబాద్కి, గత 3-4 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చి ఏదైతే శ్రీనగర్ కాలనీ ఇవన్నీ ఏవైతే ఏరియాలు ఉన్నాయో ఒక చిల్లర్గా చిచోరగా తిరుగుతూ ఉంటాడు. అతని ఫోటోలు కూడా మనం చూడొచ్చు, మీరు కూడా చాలా చూసే ఉంటారు. అతని చిచోరా ఫొటోస్ ఏ విధంగా అయితే ఉన్నాయో, చిల్లర్ ఫొటోస్ అయితే ఏ విధంగా ఉంటాయో. అయితే ఈ అఘోరి ఏం చేస్తాడు, ఆంధ్రాలో అక్కడ ఇక్కడ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటూ ఉంటాడు. అక్కడ దెబ్బలు తిన్న తర్వాత ఆ అంగం ఏదైతే ఉంటుందో దానికి కూడా గాయమైపోయి అది కూడా పనికి రాకుండా అయిపోతుందని చెప్పేసి ఇలాంటి రూమర్స్ అయితే మనకు వచ్చాయి. దాని తర్వాత అతను ట్రాన్స్జెండర్గా మారడం జరుగుతుంది. ఈ ట్రాన్స్జెండర్గా కూడా మారి ఒక 1 year 2 years కూడా కాలేదు అట్లీస్ట్. ఈ అఘోరిగా మారి, అంటే ఈ ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైతే బ్రీస్ట్ ఉంటుందో దాన్ని పెంచిపించుకొని తర్వాత ఈ కేదార్నాథ్ ఇలాంటి పలు ఏరియాస్లోకి వెళ్ళి చిన్న పూజలు నేర్చుకొని, అంటే ఇతనికి అచ్చరాని పూజలు అవన్నీ, ఎలాంటి పూజలు కూడా రావు, అలాంటిది చిన్న పూజలు నేర్చుకొని ఎప్పుడైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన న్యూస్ ఏదైతే అయిందో, సో అప్పుడు ప్రత్యక్షమైన తర్వాత అప్పటి నుండి 2 తెలుగు రాష్ట్రాల్లోనే హల్చల్ చేసేస్తారు. ఇంకా ఇంటర్వ్యూస్ అని, అండ్ అక్కడక్కడ సనాతన ధర్మం అని చెప్పేసి, నేను ఆ అమ్మాయిల కోసం వచ్చాను, అంటే అమ్మాయిలను కాపాడడానికి వచ్చాను, నేను ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, నేనే మొగాన్ని, ఇంకా నా అంతటి వారు లేరు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడడం. సో అలాంటిది మరి ఇతన్ని ఏ రకంగా ఇప్పుడు అరెస్ట్ చేశారు అని అంటే కనుక, ఒక మహిళ దగ్గర నేను పూజలు చేస్తాను అని చెప్పేసి ఒక మహిళ దగ్గర, అఘోరీలు అంటే మన ఇండియాలో నార్మల్గా ఎవరైనా ఇలా పూజారీలు అంటే అఘోరీలు ఉన్నారు అని అంటే నమ్ముతారు. అంటే ఇలా మనం కూడా పూజలు చేయించుకుంటే మాకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అయితే నమ్ముతూ ఉంటారు. అలాంటిది ఇతన్ని కూడా ఒక మహిళ అయితే నమ్మడం జరిగింది. తనకు కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, అంటే చాలా మందికి సమస్యలు ఉంటాయి కాబట్టి తనకు కూడా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఇంకా కొన్ని గొడవలు అవుతున్నాయి, ఇంట్లో అస్సలు బాగాలేదని చెప్పేసి తను ఒక పూజ అయితే చేయించుకుంటుంది. ఆ పూజకు ఇతను ఏం చేస్తాడు, 10 లక్షలు వసూలు చేస్తాడు. అంటే 10 లక్షలు తీసుకొని నేను పూజలు చేస్తాను, ఇంకా పూజలు అని తెప్పిస్తాను అని చెప్పేసి అయితే 10 లక్షలు తీసుకోవడం. ఇదంతా తన వర్షన్ నుంచి నేను చెప్పేది. సో ఇది ఇంత చేస్తాడు. 10 లక్షలు తీసుకున్న తర్వాత జంప్ అయిపోతాడు. అప్పుడు తనేం చేస్తుంది, కంప్లైంట్ ఇస్తుంది, ఇతన్ని పట్టుకుంటుంది, ఇతనికి కాల్ చేస్తుంది. అంటే ఇతను ఏం చేస్తాడు, నా దగ్గర కత్తులు, కటార్లు, నా దగ్గర శాపాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నేను నిన్ను ఏదైనా చేయగలుగుతానని చెప్పేసి తనను, ఆ మహిళ కుటుంబాన్ని బెదిరిస్తూ ఉంటాడు. అయితే ఈ అఘోరిని సైబరాబాద్ పోలీసులు 2 బృందాలుగా విడిపోయి యూపీలో వీళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. రేపు మొకీలా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చి విచారణ చేస్తారు. దాని తర్వాత ఇన్ని రోజులు ఏదైతే ఈ లేడీ అఘోరి గురించి మనం మాట్లాడామో, ఇంకా అవే కాకుండా ఇంకా నిజాలు ఏంటి, ఇతని గతంలో ఎన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎన్ని లంగ పనులు చేశాడు, ఎన్ని దొంగ పనులు చేశాడు అనే నిజాలు అయితే బయటపడతాయి. అప్పుడు అసలు ఈ శ్రీనివాస్ ఎవరు, ఇంకా ఈ వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఇంతకుముందు గతంలో ఎలా ఉండేవారు, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతను కొన్ని కోట్లు సంపాదించాడు. ఈ శ్రీవర్షినికి కూడా
శ్రీవర్షిని కుటుంబానికి కూడా 3 కోట్ల వరకు ఇచ్చాడు అని చెప్పేసి అయితే వీళ్ళ వినిపించింది. అదే విధంగా వాళ్ళ అన్న విష్ణు కూడా అంటే ఒక చెక్కు తీసుకొచ్చి చూపించడము, ఇవన్నీ అంటే నేను కిస్తుల కింద కట్టుకుంటా అని చెప్పడము. సో ఇవన్నీ ఉన్నాయి. అంటే అఘోరికి కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇది తన వెనుక ఇంకెవరెవరు ఉండి చేయిస్తున్నారు, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వసూలు చేసింది, మరి ఇన్ని కోట్లు ఉండగా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అంటే ఇతని మెయిన్ ఏరియా వచ్చేసి నా ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి మంచిర్యాల జిల్లా నన్నెల్ల మండలం కుషన్పల్లి గ్రామంలో ఇతను పుట్టడం అయితే జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే మాత్రం చాలా చాలా బీదాకరం అని అయితే చెప్పొచ్చు. ఈవెన్ నేను కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. చిన్న గుడిసెలాగా ఉంటుంది, ఈవెన్ ఒక గచ్చు కూడా ఉండదు, ఒక భూమి చిన్నగా అలా ఉంటుంది. అయితే అక్కడ మట్టిలో అలా పడుకుంటూ ఉంటారు, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనం చూసినట్లయితే కనుక చాలా చాలా పూరు. అలాంటిది వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇవేం లంగ పనులు, ఒక అమ్మాయిలను లొంగ తీసుకోవడం ఏంటి, ఈ శ్రీవర్షిని అనే అమ్మాయికి ఉసగొల్పారని చెప్పేసి ఆ శ్రీవర్షిని కూడా అసలు తనేం చేస్తుంది, ఆమె సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది, ఆ అఘోరి మీద ఇష్టం పెంచుకోవడం ఏంటి, అంటే ఈ లంగ పనిలో శ్రీవర్షిని కూడా కలిసి ఇద్దరు కలిసి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? శ్రీవర్షినికి తెలియక తన మీద ఉసగొల్పి ఇవన్నీ చేశాడు అని చెప్పేసి కొందరు అంటున్నారు. శ్రీవర్షిని ఏం చిన్నది కాదు, శ్రీవర్షిని చదువుకుంది, శ్రీవర్షిని అన్ని చేసింది, ఈవెన్ షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి చేసింది, చిన్న చిన్న సాంగ్స్ చేసింది, ఇప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇంత చేసి ఇవన్నీ ఇంత టాలెంట్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉండి అఘోరిని లవ్ చేసిందంటే దీని వెనుకాల అసలు ఏం జరుగుతుంది? సో ఇది కూడా రేపు పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశాక మొత్తం నిజానిజాలు బయటపడతాయి. అండ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడికి పోలీస్ స్టేషన్కి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ అయితే రాబోతున్నారు. అదేవిధంగా హిందూ సంఘాల నుంచి ఎవరైతే ఉన్నారో హిందూ సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నారు కాబట్టి హిందూ సంఘాల నుంచి వస్తున్నారు, అండ్ పూజారీలు వస్తున్నారు. అదేవిధంగా ఇతను ఎన్ని లంగ పనులు చేశాడు, దొంగ పనులు చేశాడు, ఎవరెవరి దగ్గర చేశాడు అనే విషయాల్ని కూడా బయట పెట్టడానికి చాలా మంది కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వస్తున్నట్లు చిన్న సమాచారం అయితే వస్తుంది. ఇంతకీ ఈ శ్రీనివాస్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక గతంలో 1, 2 అని కాదు, చాలా ఆరోపణలు అంటే ఇప్పుడు చాలా మనకు బయటకు వస్తున్నాయి. కానీ అవి ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అనేది అయితే చిన్న డౌట్ అయితే ఉంది. సో అవి కూడా ప్రతి ఒక్కటైతే రేపు పూర్తిగా తెలియని ఉంది. ఇంకా దీన్ని ఇంతటితోనే మనం ఆపితే బెస్ట్. ఎందుకంటే ఇతను ఆల్రెడీ మనం చాలా హైప్ చేసేసాము. వీడు కూడా సోషల్ మీడియాని ఒక విధంగా చాలా రకాలుగా వాడేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇంకా లవ్ ఇంకా ఒక మూవీ తీయచ్చు అలా. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఇంకా ఇక సింగిల్స్ ఒక రకంగా ఏడ్చారనుకోండి, అలా కూడా ఉంది వీళ్ళ లవ్ స్టోరీ. ఇది మనం ఇంకా తిడితే బాగోదు కాబట్టి ఒక సోషల్ మీడియా ద్వారా సో గలీజ్గా ఉంటుంది కాబట్టి ఇతన్ని శ్రీనివాస్ అనే వ్యక్తిని రేపు పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన తర్వాత అసలు నిజాలు ఏంటో బయటపడతాయి. అండ్ ఇంకా ఎన్ని లంగ పనులు చేశాడు, ఎన్ని దొంగ పనులు చేశాడు అనేది అయితే బయటపడతాయి. అండ్ మీరు కూడా ఈ అఘోరి గురించి ఏమనుకుంటున్నారో మీ వర్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వరుతినే చ నమః కృతాయ సుతసేనాయ చ నమో